సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ సమస్య మీద వచ్చారు? ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? మేము 3 యూనిట్ల కార్మికులం వచ్చామండి. బోధన్, మెట్టుపల్లి, మెదక్ యూనిట్. అయితే మాది 2015లో లే ఆఫ్ చేయడం జరిగింది ఇండస్ట్రీ. అయితే అప్పటి నుంచి కూడా మేము గత ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు విన్నవించాం. అయినా వాళ్ళు బేఖాతరు చేశారు. వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కానీ గత ఎన్నికలలో 100% అయితే ఇది జాయింట్ వెంచర్లో ఉంది. మాది 49% గవర్నమెంట్, 51% ప్రైవేట్ పరం ఉంది. అయితే ఆ ప్రైవేట్ పరాన్ని కూడా గవర్నమెంట్ పరం చేసుకుంటామని గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చారు. కానీ అది ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. మళ్ళీ అది ఆ హామీని మర్చిపోయి ఏం చేశారంటే 100% మూత వేయడం జరిగింది. అయితే ఆ మూత వేసినాక కార్మికులను మొత్తానికే విస్మరించారు. కార్మికుల భవిష్యత్తు ఏంది, వాళ్ళకి ఏం జీతాలు ఇవ్వాలి, కనీసం విఆర్ఎస్ ఇవ్వాలన్నా అనేది కూడా వాళ్ళు దాన్ని పాటించలేకపోయారు. మేము అనేక పర్యాయాలు మరియు పాదయాత్రలు కూడా చేశాము. సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము. అయినా సీఎం గారు ఆ యొక్క దరఖాస్తును కూడా చూసే ఓపిక లేకుండే గత సీఎంకు. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ యొక్క మా కార్మికులలో ఉత్సాహం పెరిగింది. అయితే ఈ ప్రభుత్వం ఏంటంటే నిజాం షుగర్స్ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ఆ పునరుద్ధరణలో భాగంగా పునరుద్ధరణ కంటే ముందు కార్మికుల యొక్క 8 సంవత్సరాల వేతనాలు చెల్లిస్తూ కార్మికుల జీవితాలు బాగు చేయాలని సీఎం గారిని వేడుకుంటున్నాం. మేము మెదక్ నుండి, మెదక్ సూర్యాపేట మెదక్ యూనిట్ నుండి. మాది ఏం లేదు మేడం, గత 8 సంవత్సరం నుంచి ఎప్పుడైతే లేకపోయిందో అప్పటి నుంచి మాకు ఒక నయా పైసా చేయలేదు. మాకు కనీసం ఆ 8 సంవత్సరాలు బంద్ అయిన నుంచి మాకేమన్నా ఉపాధి కల్పించాలి, మాకు ఆర్థిక సాయం చేయాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి అన్ని దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కార్మికులు. కొందరు కార్మికులు చాలామంది చనిపోయిండ్రు, కొందరు మంచాన పడ్డారు. కాబట్టి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అప్లికేషన్ నోటిఫికేషన్ ఇచ్చాము, అప్లికేషన్ చాలాసార్లు తిరిగినాం, ఎవరు పట్టించుకోలేదు. చేస్తామంటారు, కలిసినప్పుడు మీకు న్యాయం చేస్తాం. ఎన్నేళ్ళు వృధా చేసుకున్నారు? 8 సంవత్సరాలు ఇలా గడిచిపోయింది. 8 సంవత్సరాలు గడిచిపోయింది. కనీసం ఇప్పుడన్నా మన కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడారు నిజాం షుగర్స్ గురించి. దీన్ని పునరుద్ధరిస్తామన్నారు, నడిపిస్తున్నారు. అది ఆ మాట మాకు ఎంతో సంతోషం ఉంటుంది. కాకపోతే ఆ పునరుద్ధరణ లోపల మాకు ఈ 8 సంవత్సరాల జీతాలు అయితే మేము ఆకలితో ఉన్నాము. మాకు కనీసం ఒక జీతాలు ఇవ్వాలని, మాకు ఏదో సెటిల్మెంట్ చేసి ఇస్తారని చెప్పేసి మేము ఆశతో ఇక్కడికి వచ్చాము. ఇలా అర్జీ పెట్టుకున్నాం. ఇదే మొదటిసారి మీరు రావడము? అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఇదే మొదటిసారి. లోపల ఏ విధంగా అంటే లోపల ఎట్లా సమస్యల్ని పరిష్కరిస్తున్నారు? మీరు మళ్ళీ ఏం అడిగారు? మీరు ఏం చెప్పారు? అరే ఉన్నారు, తీసుకున్నారా అప్లికేషన్? ఖాళీ అప్లికేషన్ తీసుకుంటున్నాం, మీకు మెసేజ్ వస్తుంది అప్లికేషన్ ఇచ్చినట్టుగా అంటారు. నమ్ముతున్నారా ఈ ప్రభుత్వాన్ని? అంటే మీకు న్యాయం జరుగుతుంది ఇప్పటికైనా? జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం మేడం. ఎందుకంటే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం మీద మాకు ఉంది నమ్మకం. మేము మెదక్ యూనిట్. నా పేరు నరహరి. మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఉపాధికి లేక ఆటో నడుపుకుంటున్నాను. నేను ఆటో నడుపుకొని బ్రతుకుతున్నాను. ఇక్కడ మేము అడుగుతున్నది ఏంటంటే ఒకటే, 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఆ ప్రభుత్వం మాకు తెలియకుండానే లే ఆఫ్ ప్రకటించింది. మేము డ్యూటీ చేసిపోయాము. రాత్రి 12 గంటల రాత్రి మెయిన్ గేట్కి ఒక బోర్డు తగిలిచ్చారు, లే ఆఫ్ చేస్తున్నాము, నీళ్ళు లేవు ప్లస్ చెరుకు లేదు అని చెప్పారు. ఆల్రెడీ ఉన్న చెరుకున్నాయి, నీళ్ళు ఉన్నాయి, అన్నీ ఉండగా వీళ్ళు లే ఆఫ్ చేసి మాకు అన్యాయంగా రోడ్డున పడేసారు. మా మొత్తం 305 మంది మేము ఎంప్లాయీస్ 3 యూనిట్లలో. అందులో ఇప్పటికీ 49 మంది చనిపోయారు. మేము కోరేది ఏంటంటే, ఇప్పుడు వీడికి ఎన్నిసార్లు వచ్చాం, అప్పుడు సీఎం దగ్గర వీడికే పెద్ద గోడ పెట్టాడు, హైట్ లేపకుండా ఫెన్సింగ్. అక్కడికి వస్తే మాకు అరెస్ట్ చేసి గోషమాల్ గ్రౌండ్కి తీసుకుపోయారు. ఈయన వచ్చి ఇప్పుడు ఏంది ప్రజా దర్బార్ అని చెప్పి ప్రజా దర్బార్ తెరిచారు. కాబట్టి గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వమే మంచిగా మెయిల్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం స్టార్ట్ అయ్యి 39 రోజులు 39 రోజులు 40 రోజులు అయింది. కాబట్టి ఇప్పుడు అప్పుడే మాకు తెలియదు. అయినా సరే ఈ ప్రభుత్వం మీద ఏదో ఆశ ఉన్నది, కొత్త ప్రభుత్వం కదా, ఏమైనా చేస్తుంది అనే ఆశతోనే మేము వచ్చి మెమోరాండం సమర్పించినాము. అది మెమోరాండం తీసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ చీఫ్ మినిస్టర్ కానీ బట్టి విక్రమార్క కానీ ఎవరు లేరు అక్కడ. కాబట్టి ఓన్లీ అక్కడ ఉన్న ఆఫీసర్లకు మేము సబ్మిట్ చేసినాము. తీసుకొని
ఏమని మీకు మేము మెసేజ్ ఏమన్నా రావాల్సి ఉంటుందని ఏమైనా చెప్పారా? అదేం చెప్పలేదు, మీ ఫోన్కు మెసేజ్ వస్తుందని చెప్పారు. మేము దాని గురించి ఆశపడి ఉన్నాము. సరే, ఏం జరిగినా మాకు న్యాయం జరగాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఈ 8 సంవత్సరాల నుంచి జీతాలు లేక రోడ్డున పడి ఉన్నాం. ఆల్రెడీ 49 మంది చనిపోయారు. కొందరు ఏ పని వృత్తి ఏ చేతనైతే అది పని చేసుకొని బతుకుతున్నాం. లేబర్ పని కూడా చేస్తున్నారు, ఏదో ఉప్పర్ పని కూడా చేస్తున్నారు. కాబట్టి చెప్పులు కొడుతున్నారు మోచి వాళ్ళు. అలా పని చేసుకొని బతుకుతున్నాము. కాబట్టి ఈయన మా సీఎం గారు మా మీద దయ ఉంచి ఆ 8 సంవత్సరాల జీతాలు ఇప్పించి అది పునరుద్ధరిస్తానని చెప్పి మన అసెంబ్లీలో చెప్పాడు. సరే, పునరుద్ధరించని, మాకు సంతోషమే. పునరుద్ధరిస్తే కొన్ని వేల మంది బతుకుతారు అక్కడ. ఎందుకంటే 3 యూనిట్ల కింద రైతులు కానీ, చెరుకుదోలే లేబరు, బండ్లు పట్టాలు కట్టే వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు బతుకుతారు. కాబట్టి వేల కుటుంబాలు బతుకుతాయి. కాబట్టి దయచేసి మేము కోరేది ఏంటంటే సీఎం గారిని ఒకటే, మాకు ఆ 8 సంవత్సరాల జీతాలు ఇప్పించేసి ఆ ఫ్యాక్టరీని తెరిపించాలని చెప్పి మా యొక్క విన్నపం. హలో సార్, నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది అప్పాజ్పేట అండి. నేను అప్పాజ్పేట నుంచి వచ్చిన. నల్గొండ జిల్లా, మండలం నల్గొండే, అప్పాజ్పేట గ్రామం. ఏ సమస్య మీద వచ్చారు మీరు ఇక్కడికి? అయితే నాకు సమస్య ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నా భూమి అనేది 10 ఎకరాల భూమి ఉండే. 10 ఎకరాల భూమి మా నాయన పేరు మీద ఉండి అయితే వారసత్వ పట్టాలు అవి ఇవన్నీ వచ్చినాయి కదా. అప్పుడు తీసుకుపోయి దొంగతనంగా నాకు తెలియకుండానే అంతకుముందే చేయించుకుందామంటే ఎక్కడ పోతుంది అన్నారు. అని ఆ తర్వాత ఈ మాదిరిగా దొంగతనం పట్టాలు వేసుకొని మీతో పాటు ఎవరు వచ్చారు? ఇప్పుడు ప్రస్తుతం మీతో పాటు ఎవరు వచ్చారు? దొంగతనం చేసుకుని పట్టాలు ఎంఆర్ఓ దగ్గర. మీతో పాటు ఇందాక మీ అల్లుడు వచ్చారని చెప్పారు కదా, ఒకసారి వాడిని ఎవరితో మాట్లాడదాం. ఆయన మాట్లాడితే వినిపించట్లేదు, మీరు ఇక్కడ రండి. ఏ సమస్య మీద వచ్చారండి? వాళ్ళ నాన్నగారి పేరు భూమి సమస్యనండి. ధరణిలో జరిగిన అక్రమాల గురించి మాట్లాడడానికి వచ్చినాము. ఈయన మా మామగారు, ఇతనికి సరిగా కళ్ళు సరిగా వినబడదు. ఈయన పెద్ద కూతురు పుట్టుకతో కళ్ళు లేవు. వీళ్ళు కూలినాలు చేసుకుంటారు, రోజు కూలినాలు చేసుకొని బతుకుతారు వాళ్ళు. వీళ్ళ నాన్నగారి పేరు మీద ఉన్న 10 ఎకరాల భూమిని వీళ్ళ తమ్ముళ్ళు, అంటే సవతి తల్లి కొడుకులు ఏం చేశారంటే, వాళ్ళు వీళ్ళ చిన్న తమ్ముని కొడుకు భార్య వార్డు మెంబరు ప్లస్ అక్కడ సర్పంచి, టీఆర్ఎస్ సర్పంచి పార్టీ, వీళ్ళంతా వీళ్ళ అధికార బలంతో ఏం చేశారు, ఇతనికి తెలియకుండా, ఇతనికి ఏ మాత్రం సమాచారం కూడా ఇవ్వకుండా, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసు నుంచి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇతని పైన వీళ్ళ నాన్నగారి పేరు మీద ఉన్న భూమిని వాళ్ళు ధరణిలో ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఇదేంది అని అడిగితే, సర్పంచ్ని పోయి అడిగితే, అవును నేనే చేయించిన, ఏం చేస్తావు, గ్రామ పంచాయతీ దగ్గరికి పోయి సర్పంచ్ని అడిగినాం, రవీందర్ రెడ్డి ఆయన పేరు అని అడిగితే, నేనే చేయించిన, ఏం చేస్తావు, నా మీద కేసు పెట్టుకుంటావా, పెట్టుకోపు అని దౌర్జన్యంగా మాట్లాడిండు. ఈ విషయమై వీళ్ళని అడిగితే, వీళ్ళని ముగ్గురిని, ఆ కళ్ళు లేని వాళ్ళ బిడ్డని, ఈయనని, నేను లేను, ఇంకా హైదరాబాద్లో ఉంటా, కళ్ళు లేని బిడ్డని, పెద్దామని, వీళ్ళ భార్యని, ఈయనని రోడ్డు మీద పడేసి కొట్టిర్రు. వీళ్ళు పడేసి కొడితే వీళ్ళు నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ పై కంప్లైంట్ ఇస్తే, అక్కడ కూడా వాళ్ళ అధికార బలంతో ఏం చేశారు, కేసు లేకుండా ఏదో సర్ది చెప్పి పంపించేశారు. ఇది జరిగింది. ఇదేంది అని 10 మందిలోకి రాడు. వీళ్ళ తమ్ముళ్ళు 10 మందిలోకి రారు, మాట్లాడరు. ఏదో సమస్య ఉంటే 10 మందిలోకి వస్తే సమస్య తీరుద్ది కదా, మాట్లాడుకొని అట్లా రారు. వాళ్ళు ముందు చేయించుకోరు. పాపం ఇతను పనికిరాని భూమిని ఎక్కడో 1 ఎకరం వదిలేసి వదిలేసి అది చేయించుకోలేడు పాపం. ఎందుకంటే అది చేయించుకుంటే వాళ్ళు చేసిన దానికే ఈయన యాక్సెప్ట్ చేసినట్టే కదా. అది చేయించుకోలేడు. కొన్ని చేయించుకోకుండా ఉందామంటే రైతు బంధు పోతుంది.